తెలంగాణ భవిష్యత్తు కోసమే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో గ్లోబల్ సమ్మిట్ జరుగుతోందని తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళికతో విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణ ఆర్థికంగా బలపడుతోందంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టబోతుంది. దీనికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఎలాంటి ప్రణాళిక చేపడుతుంది, దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. శ్రీధర్ బాబు గారితో రేపు మరికొన్ని గంటల్లో గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రోడ్ మ్యాప్ చేస్తుంది, దీనివల్ల లక్ష్యం ఏంటి? లక్ష్యం అంతా కూడా ఒకటి, 2034లో $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 2047 100 సంవత్సరాలు దేశ స్వాతంత్ర జరుపుతా ఉన్న సందర్భంలో 2047ని కూడా తెలంగాణ రైజింగ్ 2047 అనే కాన్సెప్ట్తో పోయి $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఇది మా భవిష్యత్తు ప్రణాళిక. ఆ ప్రణాళికను ఏ విధంగా ఆచరణలో పెడతాం, ఏ విధంగా సాధ్యపడే కార్యక్రమాలు చేస్తాం, ఆ లక్ష్యాన్ని చేరువ దిశలో ఏ విధమైన ప్రయత్నాలు చేస్తాం, అన్ని రంగాలకు సంబంధించి ఏ విధమైన కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామో చెప్పడానికే ఈ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడానికి రేపు ఎల్లుండి ఈరోజు మేము తెలంగాణ రైజింగ్ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. సరే, ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీ మంత్రులంతా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి విఐపీలు కానీ మంత్రులను ముఖ్యమంత్రులు అందరినీ ఆహ్వానించారు. ఏ కంపెనీలకు సంబంధించి వివిఐపీలకు వచ్చే అవకాశం ఉంటే ఎంతమంది ప్రతినిధులు వచ్చే అవకాశం? ఈరోజు అందరు ప్రతినిధులను కూడా అంటే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన పెద్దలందరినీ కూడా పిలవటం జరిగింది. దానికి తోడు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పెద్దలందరినీ పిలవటం జరిగింది. కేంద్రంలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలవటం జరిగింది. ఎవరు వస్తారో వేచి చూస్తాం. కానీ మేము ఈ విధమైన కార్యాచరణ తీసుకుంటున్నాము, మీరందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలని మేము ఆహ్వానం పలకటం జరిగింది మర్యాదపూర్వకంగా. సార్, $3 ట్రిలియన్ అని మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు అంటే దాదాపు 280 లక్షల కోట్లు. $3 ట్రిలియన్ అంత పాసిబిలిటీ అవుతుందా సార్? అది మీరు ఊహకందని లక్ష్యం పెట్టుకున్నారని చెప్పేసి ఒక విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడున్న గ్రోత్ రేటుకి ఇప్పుడున్న గ్రోత్ రేటుకి ఇంకో 1.8% గ్రోత్ రేటుని ఇంక్రీజ్ చేస్తే అది సాధ్యం. మీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. రేపు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత తర్వాత అని చెప్పుకునే విధంగా ఉంటుందా, ఎట్లా ఉండబోతున్నారు? ఇప్పుడు మేము అందుకోసం చెప్తా ఉన్నాం, మేము గ్లోబల్ సమ్మిట్ 8, 9 చేస్తా ఉన్నాం. 10, 11, 12 వరకు కూడా మరి రాష్ట్ర ప్రజలకు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ప్రధాన అంశాలను కూడా తెలియజేయడానికి పబ్లిక్ ఓపెన్ పెట్టాం. మళ్ళా 15వ తారీఖు నాడు కొంతమంది మేధావులు అడుగుతుంటారేమో, ఏది నిన్నగాక మొన్న భారత్ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టినావు, ఏమైంది దీని ఫలితాలు అంటే కూడా ఏం చెప్పలేము. మేము మా ఆలోచన భవిష్యత్ తరాలకు సంబంధించి, ప్రణాళికలకు సంబంధించి, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, సంక్షేమానికి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఈరోజు బేసిక్ గ్రోత్ ఇంజన్స్ని ఏ విధంగా డ్రైవ్ చేస్తామనే ఒక దృక్పథం, ఒక ఆలోచన, భవిష్యత్ ప్రణాళిక మేము ఆవిష్కరణ చేయబోతా ఉన్నాం. దాంట్లో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు 2034 $1 ట్రిలియన్ ఎకానమీ ఏ విధంగా సాధించాలి, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ ఏ విధంగా సాధించాలనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నప్పుడు మీరు వచ్చి ఇంకో సంవత్సరం తర్వాత $1 ట్రిలియన్ ఎకానమీ సాధించలేదు అని ఎవరన్నా అడిగితే మీరు నన్ను సమాధానం చెప్పమంటే అది ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు మా లక్ష్యం అంతా కూడా భవిష్యత్తు తరాలకు సంబంధించిన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. దానికి అనుగుణంగానే ఈరోజు గవర్నమెంట్ ఏ పాలసీలు చేసినా, గవర్నమెంట్కు సంబంధించిన ఇంప్లిమెంటేషన్ విభాగాలు ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ ఆలోచనతో పోవాలి, ఏ దృక్పథంతో పోవాలి అని ఒక సిస్టమేటిక్గా మా రాబోయే కాలంలో వే ఫార్వర్డ్ అప్రోచ్ని మేము ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగమే చేస్తూ ఉన్నాం. రైట్, ఇది మొత్తం మీద గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి $3 ట్రిలియన్ ఎకనామీని దానికి సంబంధించి రోడ్ మ్యాప్ వేసేందుకు గ్లోబల్ సమ్మిట్ ఉపయోగపడుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తాం. రాబోయేదంతా కూడా ఏఐ టెక్నాలజీ, అదేవిధంగా క్వాంటమ్ టెక్నాలజీ రాబోతుంది. కాబట్టి ఈ ఆవిష్కరణలంతా కూడా గ్లోబల్ సమ్మిట్కు వేదికగా ఉంటాయని చెప్పేసి శ్రీధర్ బాబు. కెమెరామెన్ రాజుతో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.